Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. నాన్నగారి విషయం మాట్లాడితే ఆయనతో మీ రిలేషన్ చెప్పండి. అంటే ఇంత గవర్నమెంట్ జాబ్ చేయరా అని కోరాడు కదా. అంటే ఆయనకి ఇష్టం. నలుగురు అన్నదమ్ములం మేము. సో నలుగురిలో ఒకళ్ళు గవర్నమెంట్ జాబ్ చేస్తే ఇష్టం, ఒకళ్ళు చేయాలని కోరిక ఆయనకి. అన్నయ్య వాళ్ళందరూ సెటిల్డ్. పెద్దన్నయ్య బ్యాంకు వర్క్ చేస్తున్నాడు, రెండో అన్నయ్య సైంటిస్ట్ అవ్వాలని ఎంఎస్సీ ఎంటెక్ చేస్తున్నాడు. సో నా దగ్గరికి వచ్చేటప్పటికి నేను ఎంబీఏ చేశాను. ఎంబీఏ చేసిన తర్వాత అవకాశాలు ఉన్నాయి అప్పుడు. సో పరీక్ష రాయొచ్చు కదా, ఎంఆర్ఓకో ఎండిఓకో దేనికో ఎగ్జామ్ రాయొచ్చు కదా, రాస్తే నీకు వస్తుంది, చేరచ్చు కదా. నాకు ఇష్టం లేదు, నాకు ఎందుకో అది నచ్చదు. జాబ్ నచ్చదు, బేసిక్గా గవర్నమెంట్ జాబ్ అని కాదు, ఒక జాబ్. చెప్పాను కదా 10 to 6 నా వల్ల కాదు, ఒకటే పని రిపీట్. ఇది నేను ఆ క్షణంలో ఇలా చెప్పలేకపోయా. నాకు ఇష్టం లేదని మాత్రమే చెప్పాను. ఎందుకు ఇష్టం లేదంటే నాకు తెలియదు. ఈ 10 to 6 జాబు రిపీటెడ్గా ఒకటే పని చేయాల్సి వస్తుంది, పెండింగ్ జాబ్స్ అవే పని చేయాల్సి వస్తుంది, ఇవన్నీ నాకు తెలియదు ఆ క్షణంలో. నాకు ఇష్టం లేదు అంతే. మరి ఏమవుతావురా తెలియదు, నాకు తెలియదు ఆ టైంకి. నాకు ఇదే ఒక సందర్భంలో నంది అవార్డు వచ్చినప్పుడు బొమ్మరిల్లు సినిమా అది చాలా ఎమోషనల్. అంటే బేసిక్గా కొంచెం ఎమోషనల్. నంది అవార్డు వచ్చినప్పుడు చేతిలో 10,000 ఎంతో చెక్ పెట్టారు, చెక్ కూడా ఇస్తారు. అది నాన్నగారి ఫోటో దగ్గర పెట్టి, నాన్న గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాను. అప్పుడు నాన్నగారు లేరు ఆ టైంకి. నాన్నగారి ఫోటో దగ్గర చెక్ పెట్టి, నాన్న తీసుకున్నాను 10,000 గవర్నమెంట్ దగ్గర నుంచి నేను తీసుకున్నాను అని చెప్పి నాన్నగారికి చూపించా. అరే గవర్నమెంటే నాకు ఒక అవార్డు ఇస్తున్నప్పుడు, ఒక సీఎం అక్కడ ఉండి మన చేతిలో అవార్డు పెడుతున్నప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్న నాన్నగారు ఉంటే, నా కొడుకు సీఎం దగ్గర నుంచి తీసుకున్నాను అనుకునేవారుగా, అట్లీస్ట్ ఒకరితో చెప్పుకునేవారుగా. అది మిస్ అయ్యారు నేను. మా ఇంట్లో ఏంటంటే నాన్నగారికి ఒకళ్ళు ఇంజనీరింగ్ చేయాలి అన్న కోరిక. మా అన్నయ్య మూడో అన్నయ్య ఇంజనీర్. నాన్నగారికి ఎస్సీ ఒక ఆయన ఉండేవారు, సుపీరియర్ ఇంజనీర్, ఆయన సూపరింటెండెంట్ ఇంజనీర్. ఆయనకి పేరు కన్నా డిగ్రీలు ఎక్కువ. అంత చదువుకోవాలరా మీరు అనేవారు. అంటే రెండో అన్నయ్య బీఎస్సీ ఎలక్ట్రానిక్స్, ఎంఎస్సీ మెటీరియాలజీ, ఎంటెక్ అట్మాస్ఫిరిక్ సైన్సెస్, డిప్లొమా ఇన్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్. నౌ హీ ఈజ్ పర్సూయింగ్ పిహెచ్డి. సో తను ఎంత చదివాడో, ఎలా చదువుతాడో తనకే తెలియదు. తనకి ఇష్టం, చదివేయడం ఇష్టం. అంటే ఎంత ఇష్టం అంటే తనకి ఎంఎస్సి వస్తే, ఎస్వి యూనివర్సిటీలో వస్తే, ఆ క్షణంలో ఎస్వి యూనివర్సిటీకి వెళ్ళి నాకు అక్కడ లైబ్రరీ నచ్చలేదు అని చెప్పి ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చేదాం. లైబ్రరీ నాకు నచ్చలేదు, ఆంధ్ర యూనివర్సిటీలో లైబ్రరీ బాగుంది, ఎంఎస్సీ మెటీరియాలజీకి ఏముంటుందిరా అని అడిగినా కూడా నాకు లైబ్రరీ బాగుంది, అందుకని ఎంఎస్సీ మెటీరియాలజీ ఆంధ్ర యూనివర్సిటీలో చేస్తాను తప్ప ఎస్వి యూనివర్సిటీలో ఇంకోటి చేయను నేను. అంత చదివేశాడు. సో మూడో అన్నయ్య తను ఫస్ట్ నుంచి ఇంజనీర్ అవుతా అన్నాడు, ఇంజనీర్ అయ్యాడు. ఎంఎస్ మెడ్రాస్ ఐఐటీలో చేశాడు, పిహెచ్డీ చేశాడు. నాన్నగారికి పిహెచ్డీ చేయడం, ఒకరికి డాక్టరేట్ రావడం అన్నది నాన్నగారి కళ. చేతిలో డాక్టరేట్ అలా పట్టుకున్నప్పుడు ఇంట్లో అందరం ఏడ్చింది మాకు తెలుసు. అంటే అరే నాన్నగారు అనుకున్నది జరిగింది, ఉంటే బాగుండు. డాక్టర్ రంగారావు అయ్యాడు, నా కుటుంబంలో ఒక డాక్టరేట్ వచ్చింది, ఒక ఆనందం ఉంటుంది కదా, అది మిస్ అయిపోయాం. అది బాధ అనిపించింది. అవి దాటేస్తాం, ఇక్కడి నుంచి పోదుగా. మీరు అనుకున్నది చేశాను నన్ను అని చెప్పేది ఇక్కడి నుంచి పోదుగా. నాకు ఆయన అంటే ఇష్టం, ఆయన నా గురువు. ఇప్పటికీ నా ఆఫీస్ రూమ్లో ఆయన ఫోటో ఉంటుంది, నా ఇంట్లో ఫోటో ఉంటుంది, బయటకు వచ్చేటప్పుడు అమ్మ నాన్న ఫోటో ఉంటుంది. నాకు దండం పెట్టుకుని వస్తా. నేను అదే ఎంత నమ్ముతానంటే 10th క్లాస్లో ఒక సీన్ రాయాల్సి వచ్చింది. నేను రాయలేదు ఆ సినిమా, డైరెక్టర్ నేను కాదు. వేణు గారు హీరో, చందు. సో వేణు ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్ ఆయన వాళ్ళు వచ్చారు, సీన్ రాసి పెట్టండి అంటే దాంట్లో రాశారు. డైలాగ్ ఏంటంటే డబ్బులు దొరకలేదు సార్, అందుకని మట్కాడడం మొదలుపెట్టాను అంటాడు హీరో దాంట్లో. నీకు అంత డబ్బులే అంత ఇంపార్టెంట్ అనుకుంటే తిరిగి ఎప్పుడు ఇస్తావు అని అడగకుండా ఇచ్చేది ప్రపంచంలో అమ్మా నాన్న మాత్రమే కదా, వాళ్ళని వదిలేసి అలా వచ్చారు అంటే
ఇంకెవ్వడైనా మిమ్మల్ని డబ్బులు వెనక్కి అడుగుతాడు. అన్నైనా, అక్కైనా, చెల్లైనా, ఎవరైనా డబ్బుల గురించి టాపిక్ వస్తే వెనక్కి అడిగే ఛాన్సెస్ 99% ఉంటాయి. ఆ 1% రేర్. ఐ సల్యూట్ టు దెమ్. అమ్మా నాన్న లైఫ్లో ఎప్పుడు మిమ్మల్ని అడగరు, నా డబ్బులు నాకు ఎప్పుడు ఇస్తారు అడగరు. పెంపకం అంటే మిమ్మల్ని గైడ్ చేయగలిగింది వాళ్ళే సార్. జీవితంలో కెరీర్ పరంగా నేను మాట్లాడట్లా, జీవితంలో డక్కా మొక్కీలు తినొచ్చి మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఒక ఆటోబయోగ్రఫీ మీరు చదవక్కల్లా, మీరు చూస్తున్నారు. వాళ్ళు పొందని ఎక్స్పీరియన్స్ మీరు ఏం పొందలేరండి. కొత్తగా మీకేం ఎక్స్పీరియన్స్లు ఉండవు. నాన్న నన్ను ఒకడు మోసం చేశాడు మీరు చెప్పండి, ఆయనకి ఎన్ని మోసాలు జరిగినాయో చెప్పగలడు ఆయన. నాన్న నేను పలానా అమ్మాయిని ప్రేమించాను, ఆయన ఎన్ని ప్రేమలు ఉన్నాయి, ఎన్ని ప్రేమలను దాటి ఇక్కడ దాకా సిన్సియర్గా తీసుకొచ్చాడు చెప్పగలడు ఆయన. మీరు ఒక ఎమోషన్ చెప్పండి, ఆ ఎమోషన్ దాటి 100 ఎక్స్పీరియన్స్లు వాళ్ళ దగ్గర ఉంటాయి. అవే మీరు అబ్జర్వ్ చేయలేనప్పుడు జీవితాన్ని అబ్జర్వ్ చేస్తారు, జీవితాన్ని ఎలా గెలుస్తారు? అమ్మా నాన్నని దాటి జీవితంలో తెలుసుకోవాల్సిన విషయాలు బయట ఎక్కడో ఉంటాయంటే నేను నమ్మను సార్. వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ జీవిత అనుభవాలు తెలుసుకోండి. మీకు అంతకన్నా జీవితం ఇంకెవడ గొప్పగా చెప్పలేడు. వాళ్ళ కష్టాలను దాటి మీరు పడే కష్టాలు నథింగ్. వాళ్ళు పస్తులున్న టైం దాటి మీకు భోజనం పెట్టిన టైం ఒకటి ఉంటుంది. ఇవాళ మీరు పస్తులు ఉన్నా చాలా గొప్పగా చెప్పేసుకుంటున్నారు, వాళ్ళు చెప్పుకోవడం అలవాటు అయిపోయింది. వాళ్ళు ఇప్పటిదాకా మీకు చెప్పలేదు అమ్మ నాన్న. ఎందుకు చెప్పలే? అవసరం అనిపించలే వాళ్ళకి. ఇవాళ ప్రతిదానికి అమ్మ ఐ లవ్ యూ అని చెప్పాల్సి వస్తుంది, నాన్న ఐ లవ్ యూ అని చెప్తున్నారు. ఎక్స్ప్రెస్ చెయ్యని లవ్ వాళ్ళదే. వాళ్ళు చెప్పరు ఇప్పుడు. మీరు అమ్మకి నాన్నకి ఐ లవ్ యూ చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ దృష్టిలో వాళ్ళకు నమ్మకం మీరు వాళ్ళని ప్రేమిస్తారు అని చెప్పి వాళ్ళు అంతే నమ్ముతారు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పి వాడికి తెలుసు అని నమ్ముతాను నేను. తండ్రి అమ్మా నాన్న మించిన గురువులు ప్రపంచంలో దొరుకుతారంటే నేను నమ్మను. మీరు షేర్ చేసుకోవట్లేదు, మీరు మాట్లాడట్లేదు వాళ్ళతోటి. వాళ్ళ జీవిత అనుభవం ఎలాంటిది అని తెలుసుకోవడానికి మనం ట్రై చేయట్లే. ట్రై చేస్తే ప్రతి కష్టం తెలుస్తుంది. చెప్పులు దాకా వాళ్ళ నడక తెలుస్తుంది. మీ భోజనం పెట్టేటప్పుడు ఆ ఫుడ్ ఎలా వచ్చిందో వాళ్ళకి తెలుస్తుంది. అది మీకు తెలియనివ్వరు వాళ్ళు. మీరు ఒకసారి ఒక గిఫ్ట్ కొనిస్తే నేను గిఫ్ట్ కొనిచ్చాను పేపర్లో పెట్టేసుకున్నారు, ఫేస్బుక్లో పెడుతున్నారు. అవసరమే లేదు. మీరు చెప్పక్కల్లా 10 మందికి తెలియక్కల్లా మీరు అమ్మా నాన్న ప్రేమిస్తున్నారని. మీకు తెలిస్తే చాలు. అది నేను నమ్మను. ఈ ఎక్స్ట్రా ఎక్స్ప్రెషన్ నేను నమ్మను. అంత అవసరం ఉండదు. సో నాన్నగారు అన్నది వే ఆఫ్ లైఫ్. మీకు వే ఆఫ్ లైఫ్. మీ బతికే ఆయన వల్ల స్టార్ట్ అయింది. మీ బతికే ఆయన అడ్రస్ వలన స్టార్ట్ అయింది. సన్ ఆఫ్ అని చెప్పుకోని రోజున మీరు అనవసరం మీ పుట్టుక. అది నేను నమ్ముతాను. అలాగే బతుకుతాను. ప్రాబ్లమ్స్ వచ్చినా రావచ్చు, ఐ డోంట్ కేర్. ప్రాబ్లమ్స్ అంటే ఎలా? అంటే దీనివల్ల ఎక్కువ సోది, దీనివల్ల ఇలా చేశారని ఆగిపోవడం, మనకున్ని ఆయనలాగా మనమే బిహేవ్ చేయాలనుకుని ఆయన ఆ క్షణంలో అలా చేశారు మనం కూడా అలాగే చేద్దామని ఆగిపోతే మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి ఒక్కోసారి. మాట పడలేక మీరు అప్పు తీసుకోవడం అన్నది మా నాన్నగారు నాకు నేర్పల. అప్పు చేసలేదు ఆయన. నేను అప్పు చేయకూడదు అనుకుంటా. అప్పు చేయకుండా ఉండడం వలన కొన్ని నేను కొనలేకపోవచ్చు, కొన్ని నేను కొంతమంది చేత మాట పడాల్సి రావచ్చు. అవతల వాడికి ఇచ్చిన మాటకి నేను డబ్బులు ఎక్కడో అప్పు పుడుతుంది ఈజీ. ఒక స్థాయి వచ్చేస్తున్నా తప్పు ఈజీగా పుడుతుంది కదా. సో అప్పు తీసుకొని అక్కడ ఇచ్చేస్తే అయిపోయింది. బట్ నేను అప్పు తీసుకోను. సో అప్పుడు మాట అంటారు అవతల వాళ్ళు, పడతా. అలాంటప్పుడు నేను బాధపడినా. తప్పు నాదిగా. కానీ అలా బతకడంలో నాకెందుకు అలాగే బతకాలనిపిస్తుంది అంటే రిగ్రెట్స్ ఉన్నాయి లైఫ్లో. నాకు నేనుగా అద్దం ముందు నుంచుంటే నేను తలదించుకోను సార్. అమ్మ నాన్న ఫోటో ముందు నుంచుంటే నేను తలదించుకోను. సింపుల్. నా వైఫ్ ముందు కానీ నా పిల్లలకి కానీ నేను తలదించుకుని కల్పించగల. వాళ్ళకి ఫుడ్ పెట్టే మనకు ఆ స్థాయి ఇచ్చాడుగా భగవంతుడు. నీకు హ్యాపీగా చూసుకునే స్థాయి ఇచ్చాడుగా. ఇంకేం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మన లైఫ్కి పెట్టుకోవడం వల్ల మనం నష్టపోయేది ఏమి ఉండదండి.
ఎవరికి ఏం కావాలి, మీరు ఒక పని చేశారు, దానివల్ల ఏం కావాలి, ఆనందం కావాలి, అంతేగా. అల్టిమేట్గా మనకేం కావాలి, హ్యాపీనెస్ కావాలి. డబ్బులు ఉంటాయి, బోల్డ్ అని డబ్బులు ఉన్నాయి, దీనివల్ల మీకేం వచ్చింది, ఆనందమే వచ్చేది. ఎప్పుడు ఆనందం కొంచెం కష్టపడితే వస్తుంది అనుకుంటే ఎందుకు వదిలేసుకోవాలి కదా. డబ్బులు లేనప్పుడు కూడా వాళ్ళు హ్యాపీగానే బతికారు, వాళ్ళు ఏం కష్టపడిపోతున్నారని ఫీల్ అవ్వలేదే. అదే వాళ్ళు నా గురువులు అంతే. ఇప్పుడున్న జనరేషన్కి ఈ ఫ్యామిలీ రిలేషన్స్ అనేది చాలామంది కోల్పోతున్నారు. వాళ్ళకు మీ అనుభవం ద్వారా ఇచ్చే నేను ఆ విషయంలో ఇది జనరల్ స్టేట్మెంట్స్ అండి. చాలామంది ఫ్యామిలీ రిలేషన్స్ కోల్పోతున్నారు. ఇది జనరల్ స్టేట్మెంట్, అంత స్టేట్మెంట్ పాస్ చేయకూడదండి. అమ్మ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, నాన్న అంటే ఎవరికి ఇష్టం ఉండదు. వాళ్ళ కుటుంబాల్లోకి వెళ్ళి వాళ్ళ ప్రేమ అంటే మనం చూసామా, చూడలేదుగా. అలా ఎలా పాస్ చేసేస్తాం? ఒకడో ఇద్దరినో బట్టి మొత్తం ప్రపంచాన్ని అంతా ఎలా మాటనేస్తారు? ఓకే, ఒక 10 మంది పోతే మిగతా 90 మంది అలాగే బతుకుతున్నారుగా. మీకు 90 ఎక్కువ, 10 ఎక్కువ? ఓకే, 10 మందిని కుదిరితే మార్చడానికి ట్రై చేయండి. మీ వల్ల కాకపోతే లైట్ తీసుకోండి. 90 మంది హ్యాపీగా బతుకుతున్నారు, ఆనందపడండి. ఆనందపడడానికి రీజన్ ఎత్తుకోవాలి, కానీ బాధపడడానికి రీజన్ ఎత్తుకుంటే ఎలా కదా. 10 మంది వల్ల మీకు బాధ వస్తుంది, లైట్ తీసుకోండి. 90 మంది వల్ల మీకు సంతోషం వస్తుందిగా, మరి ఆ 90 మందిని ఎందుకు చూడరు మీరు? నెగిటివిటీ తీసేయండి, 90 మందిని చూడండి, సంతోషంగా ఉంటాం మనం. ఓకే. అండ్ ఇప్పుడు ఈ సక్సెస్, అబ్బూరి రవి సక్సెస్ని మదర్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? అందరూ హ్యాపీ, టోటల్ ఫ్యామిలీ చాలా హ్యాపీ, టోటల్ ఫ్యామిలీ చాలా హ్యాపీ. ఓకే, నాళ్ళకి అబ్బూరి రవి కాదుగా, జీవితంలో ఏదో సాధించాడు, వాడి పని వాడు చేసుకుంటున్నాడు. ఓకే, అవార్డు వచ్చిందంట, ఓకే మంచిది, ఎలాగే కష్టపడు, ఓకే, అది హ్యాపీగా ఉంటుంది. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం సార్. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆల్లేక అవుతున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలియట్టుకుని మా కండిషన్ చూడరా కానీ. So please do subscribe to Loloke please. iDream 1 million subscribers ki reach అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.